కాంగ్రెస్ లో సేమ్ బీజేపీలో ఉన్నంత కాకపోయినా ఇక్కడేమో ఈటెల సంజయ్, ఇక్కడేమో నిన్న మొన్న రేవంత్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డిగా ఈక్వేషన్ మారుతున్నది. నిన్న కూడా ఏదో అన్నట్టున్నది ఇందిరమ్మ ఇండ్లు అట్లా ఇట్లా. కరెక్ట్, ఎగ్జాక్ట్. సో అంతకుముందు మొన్న రాజగోపాల్ రెడ్డి 10 ఏళ్ళు ఎట్లా మీరు ముఖ్యమంత్రి అని ప్రకటిస్తారు, ఇది కాంగ్రెస్ పార్టీ విధానానికి వ్యతిరేకం అని. రేవంత్ స్టేట్మెంట్ ఎట్లా చూస్తున్నారు? రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలు వంట పట్టించుకొని ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మీకు ఏమైనా కనబడుతుందా? ఒకటి రఘు, ఇప్పుడు బీసీల గురించి ఢిల్లీలో కాకి గోల పెట్టినాడు, రూఫ్ టాప్ నుంచి అరుస్తున్నాడు. 42% నా మొత్తం నా బ్రెయిన్ చైల్డ్, నా వల్లనే బీసీలకు రిజర్వేషన్ అన్నాడు. మరి 10 ఏళ్ళు ఈయన ముఖ్యమంత్రి ఉన్నాక బీసీ రిజర్వేషన్ ఏం తప్ప అంటే అయితే అదన్నా తప్పు, లేకపోతే ఇదన్నా తప్పు కదా. 10 ఏళ్ళు నువ్వు ఎట్లా ఉంటావు? ఇదేమన్నా మీ సొంత పార్టీయా, నీ జాగీరా? రేపు ఎట్లయితే లిఫాఫాలో నీ పేరు రాస్తే ముఖ్యమంత్రి అయినావు, లిఫాఫాలో ఇంకెవడి పేరున రాస్తే వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. కాంగ్రెస్ శాసనసభ్యులు అందరూ ఒకవేళ సపోజ్ రాహుల్ గాంధీ ఒక హింట్ ఇచ్చినాడు అనుకో, యూ హెవ్ డిసైడెడ్ టు రిప్లేస్ రేవంత్ రెడ్డి విత్ సంబడి, you find out the consensus among the Congress legislature party who could be a better option in place of Revanth Reddy అని అంటే అందరు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ఉండాలా మాకు అని రెజల్యూషన్ పాస్ చేయరు. ఆయన ప్లేస్ లో మాకు నచ్చిన ఫలానా ఆయన పేరు పెడతాము అండి అని అంటారు. అన్నారా? ఇది చాలా సహజంగా జరిగేటువంటి వ్యవహారం. సో కాబట్టి నా దృష్టిలో రేవంత్ రెడ్డి చాలా బంగులు అవుతున్నాడు, తన్ని తాను బాగా ఊహించుకున్నాడు. తర్వాత రెండోది ఏంటంటే రాజగోపాల్ రెడ్డి అన్న మాట కరెక్ట్. 10 సంవత్సరాలు నేనే ఉంటా అని ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, ఇప్పుడు పెట్టిన ప్రతి మీటింగ్ లో ఇదే టాపిక్ చెప్తా ఉన్నాడు తెలుసా. అది ఒక రకంగా ఏవగింపే కదా. అంటే ఇక వేరే వాళ్ళకి ఎవరికి ఎదుగుదలే లేదన్నట్టే కదా దాని అర్థం. మరి రాజకీయాల్లో ఒట్టిగానే ఉన్నారా? తర్వాత ఆ పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళకు ఉండదా ఏవగింపు? ఉండదా? దత్తపుత్రుడికి అంత అవకాశాలు వచ్చి సొంత కొడుకుకి ఏ అవకాశం రాదంటే వాళ్ళకు కూడా అది ఉంటది, అసమ్మతి ఉంటది కదా. డెఫినెట్లీ ఈజ్ రైట్ టు దట్ ఎక్స్టెంట్. అండ్ రాజగోపాల్ రెడ్డి విల్ బి సీన్ మోర్ కంపాటబుల్ విత్ కాంగ్రెస్ కల్చర్ దెన్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డిని చూస్తే ఇప్పటికి కూడా మనకు తెలుగుదేశం కల్చర్ అనేది కనబడుతుందా లేదా? కనబడుతుందా లేదా? చెప్పండి ఒక మాట, మనలో మాట మనం అబ్జర్వ్ చేస్తున్నాం. నేను ఇవాళ పొద్దున కూడా చెప్పిన, ఇంతకుముందు ఏమో సోషల్ జస్టిస్ అన్న యాంగిల్ ఒకటే గ్యాప్ ఉండే, ఇవాళ తెలంగాణది కూడా గ్యాప్ వచ్చేస్తున్నది. న్యాచురల్ వస్తుంది. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకూడదు పోతే అట్టనే వస్తుంది. ఇప్పుడు చూడు, ప్రతి దాని మీద అన్ని సబ్జెక్టుల మీద ఆయన మాట్లాడుతున్నాడు. అబ్బా, సంబంధిత మంత్రులు మాట్లాడే విషయమే లేదు. ఇప్పుడు ఇరిగేషన్ టేక్ ఓవర్ చేసినాడు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ టేక్ ఓవర్ చేసినాడు, 4th సిటీ అది ఇది అని అట్లా టేక్ ఓవర్ చేసినాడు. అసలు ఆయన విడిచిపెట్టే సబ్జెక్ట్ అది. మంత్రులు ఏం పరిగేరుకోవడానికి ఉన్నారు అక్కడ? అగ్రికల్చర్ మీద ఆయనే వ్యవహారం, యూరియా కొరత ఉందా లేదా అదా ఇదా అది ఆయనే మాట్లాడేస్తాడు. తర్వాత ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని వ్యవహారాలు మొత్తం కంప్లీట్ గా ఆయనే చేస్తాడు. బీసీ రిజర్వేషన్ల సంగతి ఆయనే మాట్లాడతాడు. ఇక రేషన్ కార్డుల పంపిణీ గురించి ఆయనే మాట్లాడతారు. మరి మంత్రులు ఎందుకు ఏం చేస్తారు సార్? చెక్క బదిలీ చేయడానిక? సో ఇది యూ షుడ్ నో హౌ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ అ డెమోక్రటిక్ వే. యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ ఓన్ క్యాబినెట్ కలీగ్స్. దట్స్ ద రీజన్ వై దిస్ డిసెన్షన్. అది అతను ఎదగలేకపోతా ఉన్నాడు. అంటే అతని గ్రోత్ ఇట్ హెస్ సమ్ స్టెమిడ్ ఎట్ సమ్ పాయింట్. సో హీ ఈస్ నాట్ ఏబుల్ టు అడ్జస్ట్ హిమ్సెల్ఫ్ విత్ సీనియర్. ఆయన ఎంతసేపు అనుకున్నాడు, జానారెడ్డి నాకు మద్దతుగా ఉన్నంత కాలం నాకేం నష్టం జరగదు అనుకున్నాడు. జానారెడ్డి ఏంటండి భీష్ముడు, ఎప్పుడు పడిపోతాడో ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. అంత ఎనీవే లాస్ట్ క్వశ్చన్, మేము 1 million క్రాస్ అయినాం సార్. ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడే అది ఆల్మోస్ట్ క్రాస్ అయింది. కంగ్రాచులేషన్స్. ఇంకా కూడా నేను ఎవరైతే మార్నింగ్ న్యూస్ కానీ ఇతర కార్యక్రమాలు చూసే వాళ్ళు ఉంటారో వాళ్ళు తొలి వెలుగు రఘు ఛానల్ చూడండి. చాలా వరకు రిలవెంట్ గా వైడ్ స్పెక్ట్రమ్, అంటే చాలా మందిని విభిన్న రకాలుగా విభిన్న కోణాల్లో ఆలోచించే వ్యక్తులు అందరితో సమంగా కలిసి ఉండి ప్రజలకు సంబంధించిన సమస్యలను చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేయడంలో యువకుడు చాలా చక్కగా కృషి చేస్తున్నారు. యాజ్ అ సీనియర్ పర్సన్ ఇన్ ది జర్నలిజం, యాజ్ ఆల్సో సీనియర్ టు హిమ్ ఇన్ ఏజ్ ఆల్సో, ఐ రికమెండ్ దట్ పీపుల్ షుడ్ వాచ్ మన తొలి వెలుగు very regularly, and you can question people on the basis of what has been transmitted through మన తొలి వెలుగు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో మరోసారి మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ, తెలంగాణ ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ ధన్యవాదాలు. సార్ చెప్తున్నట్టు ఏ హామీ అయితే ప్రజలకు ఇచ్చి మేము ఈ ఛానల్ స్టార్ట్ చేసామో ఆ హామీ మేరకు నడుస్తున్నామని అనుకుంటున్నాం. తప్పులు ఉంటే సరిదిద్దుకుంటాం. ఇంకా భవిష్యత్తులో మరింత ముందుకి ట్రాన్స్పరెంట్గా, నిజాయితీగా ముందుకెళ్ళడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది ప్రజల సమస్యల కోసం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.